రాజ్యాంగం ఎవరి హక్కు వాళ్ళకి కల్పించింది. ఆ హక్కులు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతలు వినియోగించుకోవాలి. ఎన్కౌంటర్ చేయడం న్యాయస్థానాల పరంగా వ్యతిరేకం. వాళ్ళ మీద శిక్షించమని కూడా అంటుంది. బట్ ఎన్కౌంటర్లే చెయ్యకపోతే అదే నేరస్తుడు పదే పదే నేరం చేస్తుంటే ఏ న్యాయస్థానం అయినా వాడిని ఆపగలుగుతుందా? లేదా న్యాయస్థానం ఎట్ట ఆపుతుంది? పరివర్తన రావాల్సింది జైళ్ళలో కదా. జైళ్ళలో పరివర్తన పద్ధతి ఉందా? మరి పరివర్తన పద్ధతి పర్ఫెక్ట్గా లేని జైళ్ళ వ్యవహార శైలిని ఎప్పుడైనా న్యాయస్థానాలు సమీక్షించినాయా? అది మాకేం బాధ్యత? ప్రభుత్వ బాధ్యత. మరి ప్రభుత్వ బాధ్యత కోర్టులు ఎందుకు తీసుకుంటున్నాయి? ఇప్పుడు బుల్డోజర్ సంస్కృతి మీద మళ్ళీ తాజాగా చీఫ్ జస్టిస్ గవాయి గారు ఇదే తరహా వ్యాఖ్యలు చేసుకొచ్చారు. 75 ఏళ్లలో చట్ట పాలన పరిణతి చెందుతూ వస్తుంది. చట్ట పాలన కేవలం నిబంధనలు మాత్రమే కాదు, నైతిక చట్టం. ఇది విభిన్న సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడడానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్టం అని చెప్పుకొచ్చారు. నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళ ఇళ్లను కూల్చడం, చట్టపరమైన ప్రక్రియలకు మరుగుపరచడం, నియమాలను రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందంటూ యూపీ ప్రభుత్వంపై కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. వివిధ కేసుల చారిత్రాత్మక తీర్పులు ఈ ప్రసంగం సందర్భంగా జస్టిస్ గవాయ్ ఉదాహరించుకొచ్చారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, అంతకుముందు మరి ఈ నేరస్తులందరూ శిక్షించబడ్డారా? శిక్షించబడితే చివరికి ఐపీఎస్ అధికారులు ఒక జిల్లాకి నాయకత్వం వహించడానికి ధైర్యం చాలలేదే, మాకు వద్దని చెప్పారే. జడ్జీలు నేను మ్యాజిస్ట్రేట్గా ఉన్నానని చెప్పేసి వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారే. ఎందుకని? రాజ్యం అనేటటువంటిది పవర్ఫుల్గా లేకపోతే ప్రతి ఒక్కడూ ఎక్కి కూర్చుంటాడు. రాజ్యం అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉండాలి. అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని కాల్చి పడేస్తున్నారు, అమాయకుల్ని. అంటే అంతకంటే వెర్రితనం ఉండదు. 100 మందిని కాలుస్తుంటే 101వ వాడు అత్యాచారం చేయడానికి భయపడతాడు. అది నీకు కనబడదు, కానీ భయం అనేది వెంటాడుతుంది. అలాగనే ఆగిపోవు. ఈ నిరంతర ప్రక్రియ. ఇది నేరము నిరంతర ప్రక్రియ, నేరాలని భయపెట్టడము నిరంతర ప్రక్రియ. భయం లేకుండా ఓ దొంగను పట్టుకుని, అయ్యా మంచోడు అయ్యా, నువ్వు కొంచెం ఆ దొంగతనం ఎందుకు చేసావు చెప్పయ్యా అంటే, నా ఇంట్లో నాకు అవసరం కోసం అంటాడు. ఏం చేద్దాం? వాడికి వదిలేద్దామా? పరివర్తన చేయమని చెప్దామా? ఇక్కడ బేసిక్గా నేరస్తుడికి భయాన్ని కల్పించడం రాజ్యం యొక్క అవసరం. ఏ రాజ్యం అయితే నేరస్తుడికి భయం కల్పించలేకపోతుందో అప్పుడు ఆ రాజ్యం నాశనం అవుతుంది. ప్రజలు ఆ రాజు మీద నమ్మకం కోల్పోతారు. రాచరికం నాటి శాస్త్రంలో ప్రజాస్వామ్యంలో చూస్తే ప్రభుత్వాలు వస్తాయి, అంతే తేడా. న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి వ్యవహరిస్తోంది, లేదా తన ఆలోచనలు భిన్నం అనుకుంటోంది. కానీ సమాజాన్ని ఈనాటి కళ్ళతో చూడలేకపోతే ప్రమాదం.